సోషల్ మీడియా జ్యుడిషియరీ మీద ఒత్తిడి పెంచుతోంది. ఇది తాజాగా సామాజిక మాధ్యమాల్లో కొత్త తరం జడ్జీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి అంటూ న్యాయమూర్తులు చెప్తున్నారు. సామాజిక మాధ్యమాలతో కొత్త తరం జడ్జీలకు తీవ్రమైన సవాళ్లు ఎదుర్కానున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్వోక్ పేర్కొన్నారు. 1980-90లో కేవలం విమర్శలు ఉండేవని, అయితే అవి తీర్పులకే పరిమితం అయ్యేవన్నారు. జడ్జీలకు ఉద్దేశాలను ఆపాదించేవారు కాదన్నారు. ప్రస్తుతం జడ్జీలకు ఉద్దేశాలను చాలా సులువుగా ఆపాదిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి సామాజిక మాధ్యమాలు పట్టించుకోని అవసరం లేదని, అవేమీ మనల్ని నడిపించవని తాను నమ్ముతానని చెప్పారు. అయితే న్యాయ వ్యవస్థపై సామాన్యులకు విశ్వాసం కలిగించడానికి మనకు ప్రజల్లో ప్రతిష్ట అవసరమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమకాలీన న్యాయ పరిణామాలు, చట్టం, సాంకేతికతతో న్యాయ వ్యవస్థ బలోపేతం అన్న అంశంపై శనివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశంలో జస్టిస్ అభయ్ ఎస్వోక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా, సెషన్స్, హైకోర్టు, సుప్రీం ఏ కోర్టు జడ్జి అయినా ప్రతి ఒక్కరికి శిక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ కోర్టులు మినహా సివిల్, సెషన్స్, జిల్లా కోర్టులను ప్రతి జడ్జి ఎన్ని కేసులను పరిష్కరిస్తున్నారు, ఎన్ని సెలవులు పెడుతున్నారన్న అంశాలతో పాటు పనితీరును కొన్ని సంస్థలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. ప్రజలకు మనం జవాబుదారీ వహించాలన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ, రాజ్యాంగంలో ముఖ్యమైన వంటూ స్వేచ్ఛాతత్వరాల గురించి చెప్తున్నప్పటికీ మనుషుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం కీలకమైన అంశమని పేర్కొన్నారు.